ఇద్దరికే ఇబ్బంది ఉందా? అంతమంది చూస్తున్నారు, ప్రతిరోజు మమ్మల్ని అడుగుతున్నారు. అందరూ పెట్టి రికార్డ్ చేసి పెట్టారు. ఎంతసేపు పని? ప్రసాద్ ఇల్లు ఎక్కడ ఉంది, నా ఆఫీస్ అక్కడ ఉంది. అక్కడ మమ్మల్ని అడుగుతారు పెద్దలు గానీ, గుళ్ళ వాళ్ళు గానీ, అక్కడ గానీ. అందరికీ నమస్కారం అండి. అస్సలాము అలైకుం. అందరికి నమస్కారం. మా అలీనగర్ మసీద్ రోడ్ అండి, చాలా ఇబ్బందిగా ఉందండి. ఈ రోడ్ లో గుడి ఉంది, మసీద్ ఉంది, చర్చ్ ఉందండి. ఎస్పెషల్లీ మసీద్ అయితే చనిపోయినప్పుడు పెద్దగా మా ముస్లింస్ చనిపోతే ఇక్కడ జనాదా నమాజ్ చదువుతారండి. జనాలు తీసుకెళ్ళేప్పుడు కూడా ఇబ్బంది అయిపోయింది. జనాలు తీసుకెళ్ళడం కూడా ఎంతమంది 400 మంది ఉంటారు, 400 మంది 500 మంది జనం ఉంటారండి. ఎట్లా తీసుకెళ్తారు? వాన పడిన బురద వచ్చింది, ఇటు తీసుకెళ్తారు. అట్లా ఉన్నాయి. ఆలోచన ఉండాలి కదా. 5 నెలలు పగలు ఒకటి డ్రైనేజ్ చేసేది. కొత్తపేటలో అయితే మన రోడ్డు వారంలో డ్రైనేజ్ ఎన్ని కట్టేశారు కూడా, కాలువ కట్టేసి వారం రోడ్డు కూడా వేసేసారు. రోడ్డు మీద రోడ్డు వేసేసారు. ఇక్కడ కూడా ఇమీడియట్ గా మసీదు, చర్చ్, గుడి అన్ని ఉన్నాయి కాబట్టి ఈ ఏరియాలో ఇమీడియట్ గా రోడ్ వేస్తే చాలా బాగుంటుంది. రోడ్డు శాంక్షన్ అయిపోయింది. శంకుస్థాపన దేనికి లేట్ అవుతుంది? మన ఇద్దరికే ఇబ్బంది ఉందా? అంతమంది చూస్తున్నారు, ప్రతిరోజు మమ్మల్ని అడుగుతున్నారు. అందరూ పెట్టి రికార్డ్ చేసి పెట్టారు. ఎంతసేపు పని? ప్రసాద్ ఇల్లు ఎక్కడ ఉంది, నా ఆఫీస్ అక్కడ ఉంది. అక్కడ మమ్మల్ని అడుగుతారు. పెద్దలు గానీ, గుళ్ళ వాళ్ళు గానీ, అక్కడ గానీ. ఆటో పడిపోయింది ఇక్కడ. ఆటోలు రావట్లేదు, జనం అక్కడ నడుచుకుంటూ వస్తున్నారు. ఆలోచన ఉండాలి కదా. పొద్దున్న స్టేడియం ఎమ్మెల్యే గారికి కలిసి ఇన్ఫార్మ్ చేశాను. మనకి మంచిగా స్టార్ట్ చేశారు. పంచమని చెప్పా. జనాదా నమాజ్ చదివినప్పుడు తీసుకెళ్ళినప్పుడు మనం అసలు వెహికల్స్ రావట్లేదు. అసలు ఎట్లా తీసుకెళ్తారో తీసుకోవడం కూడా ఇబ్బంది అవ్వలేదు. ఇబ్బంది అయిపోయింది. అక్కడ గుడి ఉంది, అక్కడ చర్చ్ ఉంది. అంతా జనమంతా మన చూస్తున్నాం. మన ఇద్దరు చెప్పట్లేదు. ఆఫీస్ కాదు 100 మంది చదువుతున్నారు. పార్టీ గౌరవం మన కాపాడాలి. కూటమి గవర్నమెంట్ అందరూ మా పార్టీ కాపాడే హక్కు మాకు. ఇద్దరు చదువుతున్నావా? ఎమ్మెల్యే గారు రేపు వచ్చి శంకుస్థాపన చేయాలి. ఎమ్మెల్యే గారు మీరు కూడా బుల్లెట్ వేసుకుని అలీనగర్ రౌండ్ వేయండి. శాంక్షన్ కూడా అయిపోయింది, రెడీగా ఉంది. ఎమ్మెల్యే గారు రేపు వచ్చి శంకుస్థాపన చేసేస్తారన్నారు. అసలు ఇమీడియట్ రోడ్ వేసేయాలి. అసలు శాంక్షన్ అయిపోయింది. వర్క్ దేనికి లేట్ అవుతుంది? మనం తిట్టించుకుంటున్నాం. అది జనం వచ్చి మమ్మల్ని అడుగుతున్నారు కదా. మనకు అందరూ రికార్డ్ చేయడం బాగా. అదే ఎమ్మెల్యే గారు తీసుకెళ్లే పొద్దున స్టేడియంలో కలిసారు. అలీనగర్ తీసుకురావాల్సింది నువ్వు. వచ్చాక 2 రోజుల్లో మీరే తొందరపడుతున్నట్టుంది. కాదండి, మనమేంది మన ఇద్దరు తిరిగేది వేల మంది తిరుగుతారు ఇక్కడ. అదే జనాదా మసీదు గుడి అయింది. అదే చెప్పిన ప్రాబ్లం బురద. ఇమీడియట్ గా రోడ్ వేయాలని చెప్పి శాంక్షన్ అయిపోయింది. శంకుస్థాపన చేసేటి అలీనగర్ లో అందరికి ఇబ్బంది లేకుండా బాగుంటుంది. జై తెలుగుదేశం, జై అమరావతి, జై చంద్రబాబు, జై పెమ్మసాని ఎంపీ గారు, జై కర్మల్లా ప్రసాద్. థ్యాంక్ యూ.